వెల్కమ్ టు 10 టీవీ పాడ్కాస్ట్. నేను మీ సతీష్. ఈరోజు మనం ఒక 6 అడుగుల బుల్లెట్ని కలవబోతున్నాం. ఈరోజు మనం ఒక ఫైర్ బ్రాండ్ నేతను కలవబోతున్నాం. ఆయనే నన్ అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు. పొలిటికల్గా దూసుకుపోతున్న దువ్వాడ శ్రీనివాస్ ఆయన పొలిటికల్ ఫైట్లో ఫ్యామిలీ ఫైట్ అనేది రాజకీయంగా కొంత ఆయన టైట్ చేసేసింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ప్రస్తుతం రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్య సవాలు ఏంటి, ఇన్ డీటెయిల్గా దువ్వాడ శ్రీనివాస్ గారితో మనం పాడ్కాస్ట్లో మాట్లాడబోతున్నాం. దువ్వాడ శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు 10 టీవీ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు 10 టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. దువ్వాడ శ్రీనివాస్ గారు, మీది ఉవ్వెత్తున లెగిసే గొంతు. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నారంటే మనం టీవీ చూడక్కర్లేదు, ఎస్ ఆయన దువ్వాడ శ్రీనివాసే అని. ఎందుకంటే మీ గొంతులో ఉన్న ఆ స్పీడ్ కానీ, అలాగే మీ విషయ అవగాహన కానీ, విపక్షాలని చీల్చి చెండాడడంలో కానీ, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతం నుంచి ఉన్న స్టేట్ వైడ్గా దువ్వాడ శ్రీనివాస్ అంటే ఎవరో తెలిసిపోయింది అందరికీ. పార్టీ క్యాడర్కి తెలిసిపోయింది, పొలిటికల్ సర్కిల్స్ తెలిసిపోయింది, మీడియా సర్కిల్స్కి తెలిసిపోయింది. సాఫీగా ఉవ్వెత్తున సాగుతున్న మీ ప్రయాణంలో ఫ్యామిలీ ఫైట్ అనేది మిమ్మల్ని పొలిటికల్గా టైట్ చేసేసింది, ఒప్పుకుంటారా? అవును, నా జీవితంలో రాజకీయాలు చెయ్యాలి అని విద్యార్థి దశ నుంచి ఆలోచించాను. రాజకీయ ఉద్యోగం చేసుకుంటే ఎక్కడో నమస్కారం పెట్టుకుని టైం పాస్ అయిపోయి జీవితం అయిపోతే కట్ చేస్తే ఏమీ మిగిలేదు, ఏం లేదు. ఏదైనా ఒక పాపులర్ ఫీల్డ్లో ఉండాలని రాజకీయాన్ని వేదికగా విద్యార్థి దశ నుంచే ఎన్నుకున్నాను. చాలా ఫెరోషియస్గా వచ్చాను. స్టూడెంట్ పాలిటిక్స్లో కూడా అలా ఉండేవాడిని. ఈ జాతీయ రాజకీయాలకి కాంగ్రెస్ పార్టీలో మొదటి నాది, నా పుట్టుక నుంచి కాంగ్రెస్. అందులోనూ కూడా చాలా అగ్రెసివ్గా పనిచేసేవాడిని. రాజశేఖర్ రెడ్డి గారితో మంచి స్నేహం. రాజశేఖర్ రెడ్డి గారే నన్ను జిల్లాకు పరిచయం చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా ఎర్రంనాయుడుతో ఫైట్ చేయటం జరిగింది. నువ్వు ఎర్రంనాయుడుతోనే నువ్వు యుద్ధం చేయి, తర్వాత నేనున్నానని సార్ నాకు చెప్పడం. స్ట్రాంగ్ ఫైట్ చేసేటప్పుడు ఎలా చేయాలి, అప్పుడు హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో అన్ని రిగ్ బూత్లే, సుమారు 45 వరకు రిగ్గింగ్ బూత్స్ ఉండేవి. అంటే ఉదయం 8కి పోలింగ్ స్టార్ట్ అయితే 9:30 కల్లా కొట్టిపడేస్తారు. రౌడీజం, గుండాయిజం. ఆ స్థితిలో నన్ను రాజశేఖర రెడ్డి గారు వదిలేరు ఎర్రనాయుడు మీద. మరి ఎర్రనాయుడు మీద గట్టిగా ఫైట్ చేస్తూ, ఫ్యామిలీపై రాజశేఖర రెడ్డి వదిలిన బాణం అయితే ఎస్ ఫస్ట్ అక్కడే నాకు చెప్పారు. నేను అన్నాను కూడా, సార్ నాకు టెక్కల్లో టికెట్ ఇవ్వండి, హరిశ్చంద్రపురం ఎందుకు పెడుతున్నారు? నో, ఈ ఫైట్ విత్ ఎర్రనాయుడు, ఈ ఫైట్ విత్ బిగ్ మ్యాన్, లాటర్ ఆన్ ఐ విల్ బి దేర్ అన్నారు. ఓకే సార్ అన్నాను, దిగాను. ఇంకా ఎర్రనాయుడిని తూర్పార పట్టేటట్టు స్ట్రాంగ్గా ఫైట్ చేశాను. ఆదర్శ పంచాయతీలు ఇచ్చారు, మంచి నియోజకవర్గంలో పలుకుబడి వచ్చింది. రిగ్గింగ్ బూత్స్ మీద అటాక్ చేశాను. అటాక్ చేసి వాళ్ళ ధాటిని తగ్గించాను. ఈరోజు నేను గట్టిగా మాట్లాడటానికి, ఎవరినైనా వ్యతిరేకించి మాట్లాడటానికి, ఎవరినైనా టార్గెట్ చేయడానికి నాకున్న ఒకే ఒక్క ధైర్యం ఏంటంటే నిజాయితీ, నీతిగా ఉండడం. అయితే విధివ్రాత ఒకటి ఉంటుంది. ఇంత బాగా చేస్తున్నటువంటి నాకు కుటుంబ సమస్యలు రాష్ట్ర ప్రజలందరికీ, 2 రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసినవే. అన్ని క్లారిటీగా నేను ప్రజలకు చెప్పుకున్నాను. ప్రజలే దేవుళ్ళని నమ్మిన నేను ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే ప్రజలే మనల్ని అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలరు అని ఆలోచించి నమ్మి ప్రజలకు చెప్పాను. 95% నా మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆఖరికి ఈ రోజు 70-80% పాజిటివిటీలోకి వచ్చేసినాం. బిజినెస్లు ప్రారంభించాం, 10 మందికి ఉపయోగపడేటట్టు ఈరోజు ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం. అలాగే కుటుంబాలను కూడా చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ప్రజలను చూసుకోవాలి. ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ ఫ్రీ. మీరన్న ప్రశ్న ఏదైతే నన్ను కొంచెం నేలకే తొక్కిందో, ఒక స్థాయికి వెళ్ళిన నన్ను శ్రీనివాస్ ఇలాంటి పడ్డది. శ్రీనివాస్ ఇలాంటి దువ్వాడ శ్రీని ఒక ఫెరోషియస్ లీడర్ గా చూసామే. ఏంటిది, ఈ ప్రేమ వ్యవహారాలు ఏంటి, ఈ లవ్ ఏంటి, ఇవన్నీ అనుకుంటారు. కానీ ఇది ప్రేమ కాదు, లవ్ కాదు. తప్పని పరిస్థితుల్లో జరిగినటువంటి విపత్కర పరిణామాల నుంచి తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని నిలబెట్టుకునే విధానం, ఆ నిర్ణయాన్ని 10 మందికి చెప్పాలి. ప్రజలకి దాచుకుంటే అందరిలానే నేను దాచేయచ్చు, కానీ అలా కాదు, నేను జనంకి చెప్తా అని చెప్పాను. సరే, దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడ్డాను. అంటే మీలో రాజకీయ శూన్యతకి కారణమైన శ్రీవాణి, మీ వాణి గారు
ఆమెతో వివాదం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? సమస్య పోయిందా? కొనసాగుతుందా? ఏమి తేలలేదా? ఆమె నా పైన వేసిన కేసులు కోర్టులో ఉన్నాయి. హ్మ్. అలానే ఆమెకి ఏ అన్యాయం జరగకూడదని ఒక మంచి బంగ్లా రాసి పెట్టేశాను. హ్మ్. తనకే అది. అలాగే ఎప్పుడు జీవితంలో ఆర్థిక లోటు ఉండకూడదు హ్మ్. ఆమెకి. దర్జాగా బ్రతకటానికి ఒక మంచి అసెట్‌ని ఫ్యాక్టరీ, ఒక ఇండస్ట్రీ ఉంటే ఇండస్ట్రీ కూడా రాసేసాను. హ్మ్. సో, షీ 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 కెన్ బి హ్యాపీ, షీ కెన్ బి ఇన్ హ్యాపీ పొజిషన్. ఓకే. అంటే ఫైనాన్షియల్‌గా ఏ లోటు లేదు, హ్మ్. ఉండొచ్చు. పిల్లల్ని నేను చూసుకుంటున్నా. హ్మ్. పిల్లలకి ఆమెకి ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. మొత్తం నేనే చూసుకుంటా. హ్మ్. అది నా బాధ్యత. మరి నా పిల్లలు ధర్మం. కూడా ఎందుకు మీ పైన ఆరోపణలు చేస్తున్నారు? మా అప్పుడు తండ్రి మమ్మల్ని మోసం చేశాడన్నారు ఆళ్ళు. అప్పుడు అది. ఇద్దరు ఆడపిల్లలు. అదే. అప్పుడు ఎంతైనా తల్లి హ్మ్. ఇది ఉంటది కదా సార్. అప్పుడు గాని ఇప్పుడు అవన్నీ లేవు కదా! నా పిల్లలు నన్ను అర్థం చేసుకున్నారు. హ్మ్. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం. వాళ్ళు హాయిగా ఉంటున్నారు. ఒక పెద్ద పాప డాక్టర్ అయిపోయింది. రెండో పాప ఇప్పుడు పీజీ చేస్తది. ఓకే. అవన్నీ నేను రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను తీసుకుంటున్నాను. హ్మ్. సో, ఎవరికీ అన్యాయం చేయకూడదు. వాణి ఓకే. గారికి అన్యాయం జరగకూడదు. ఆమె అలా ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఆమెకి అది జరిగింది. హ్మ్. లేదు నా భర్తతోనే నేను ఉండాలి అని అనుకుని ఆమె అనుకునుంటే మీడియా ముందుకెళ్ళకపోయుంటే, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళకపోయుంటే, తాడు తెగేదాకా లాగకపోయుంటే హ్మ్. ఈ సిట్యుయేషన్ వచ్చుండేది కాదు. ఓకే. అలాంటి పరిస్థితిలో నేను నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. హ్మ్. నా కోసం నిలబడినటువంటి, నేను ఒంటరైపోయినప్పుడు 2, 3 సంవత్సరాలు నా కోసం నిలబడి, తన హ్మ్. జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి మాధురి హ్మ్. కోసం నేను అండగా ఈరోజు మాధురిని నేను దగ్గర తీసుకోవాల్సొచ్చింది తప్ప, హ్మ్. మాధురి గతిలేక కాదు. చాలామంది ట్రోల్స్‌లో రకరకాలుగా పెడతారు. హ్మ్. మాధురి క్యారెక్టర్ మీద, మాధురి వ్యక్తిగతం మీద. చాలా తప్పది. హ్మ్. షీ ఈజ్ వెరీ నైస్ గర్ల్. మంచి అమ్మాయి. ఆ అమ్మాయి అలాంటి వ్యక్తి అయితే నన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు. అవును. నా వయసేంటి, ఆ అమ్మాయి వయసేంటి. హ్మ్. నాకు జరిగిన అన్యాయానికి ఆమె అండగా నిలబడింది. హ్మ్. నిలబడి ఆమె నష్టపోయింది తన కుటుంబాల్లో. ఆమెకు నేను ఈరోజు భరోసాగా ఉన్నాను. అంటే సమస్య పోయిందంటే ఎట్లా? ఇప్పుడు వాణి గారి నుంచి మీకు డైవర్స్ కాలేదు. సేము దివ్యల మాధురి గారు భర్త నుంచి డైవర్స్ ఆమెది కాలేదు. అయిపోయింది ఆల్మోస్ట్. అయిపోయింది. ఇప్పుడు మీది ఇప్పుడు కోర్ట్‌లో ఉందా కోర్ట్‌లో సమస్య? ఉంది. నాది హ్మ్. కోర్ట్‌లో ఉంది. హ్మ్. కోర్ట్‌లో ఉన్నా మీరెలా ఉంటున్నారంటే తప్పదు. ఓకే. అది నాకు తప్పదు గాడు, మరి నేనేం జేయాల? కోర్ట్‌లో తీర్పొచ్చినప్పటికి హ్మ్. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని హ్మ్. సంవత్సరాలు రహస్యంగా ఉండాలి? హ్మ్. ఎందుకు ప్రజలందరికీ చెప్పాను కదా! నా దృష్టిలో ప్రజలే కోర్టు. నాకు మద్దతుగా నిలబడ్డారు. చాలు, ఆ తీర్పుతో ఇలా ముందుకెళ్తున్నా. ఓకే. మరి ఇద్దరు అమ్మాయిలు గదా! ఎప్పుడైనా నాన్న మనందరం కలిసుందాం. నువ్వు మనసు మార్చుకొని ఎప్పుడైనా అన్నారా? లేదు, ఆ డిస్కషన్స్ రాలేదు. హ్మ్. వాళ్ళకేదైనా అవసరం ఉంటే నాకు చెప్తారు. ఓకే. ఇమ్మీడియేట్‌గా అది నేను చేస్తాను. ఓకే. మరి అది జరిగే పని కాదు సార్. అయిపోయిందది. హ్మ్. ఇంక కలిసి ఉండటాలు ఇవన్నీ అయిపోయి, ఓకే. కోర్ట్‌లో ఆల్రెడీ కేసులున్నాయి కాబట్టి అది ఇంకా వేరేగా నడుస్తది. హ్మ్. పిల్లల్ని మేము చూసుకుంటాం అంతే. ఓకే. హ్మ్. ఇట్స్ అంటే వాణి గారు అలా ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఆమెకు అదే జీవితాన్ని మనం అప్పజెప్పాం. సంతోషంగా ఉన్నారు. అంటే ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంపాసిబుల్ ఆమె ఇంకా. రాజకీయాలు చేస్తున్నారు కదా! అవును. ఆమె యాక్టివ్‌గా తిరుగుతున్నారు. హ్మ్. ఆమేమి లో ప్రొఫైల్‌లో లేరు. హ్మ్. స్ట్రాంగ్‌గానే ఉన్నారు. మరిప్పుడు ఆమె ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. హ్మ్. టెక్కలి జడ్పీటీసీగా ఆమె గెలిచారు. అలాగే టెక్కలి ఇన్ఛార్జ్‌గా పేరాడ తిలక్ ఉన్నారు. మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కి గురయ్యారు. ఏమనుకుంటున్నారు? అంటే సస్పెన్స్ ఎత్తేస్తారా? ఒకవేళ ఎత్తేస్తే మళ్ళీ వైసీపీలో వీళ్ళందరి మొఖాలు చూసుకుంటూ ఉండగలరా మరి? సస్పెన్షన్ ఎత్తుతారంటే ఎందుకంటే ఇది నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇబ్బంది కాదు సార్. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారంటే, కృష్ణదాస్, అప్పలరాజు, రెడ్డి శాంతి గారు, హ్మ్. మధ్యలో నాయకులందరూ, హ్మ్. తమ్మినేని సీతారాం గారు హ్మ్. అందరూ కూర్చున్నప్పుడే, "సీను, వీళ్ళు నిన్ను సస్పెండ్ చేయమంటున్నారు" అని చెప్పారు. హ్మ్. అందరూ ఉంటున్నప్పుడే. అందరూ ఉన్నప్పుడు చెప్పారు. ఓహ్! "వీళ్ళని సస్పెండ్ చేయమంటున్నారు. హ్మ్. అయినా నేను చేయలేదు. హ్మ్. అది నీ పర్సనల్ ఇష్యూ, నువ్వు చూసుకుంటావులే. హ్మ్. అది కొంచెం సర్దుకో" అని చెప్పారు అంతే సార్. హ్మ్. సో, అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఆయన చెయ్యాలి అనుకుంటే నన్ను ఆనాడే చేసుండేవారు. హ్మ్. కానీ హ్మ్. మెయిన్ రీజన్ ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ నన్నెలాగైనా సస్పెండ్ చేయాలి. నన్ను సస్పెండ్ చేయకపోతే మేము పని చేయలేం హ్మ్. అని అల్టిమేటం ఇచ్చేటట్టు ఒత్తిడి తీసుకొచ్చారు. ఓకే. ఇది వీళ్ళకన్నా అలవాటు ఇప్పుడే కాదు. హ్మ్. రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులేసిన నన్ను రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా సస్పెండ్ చేయించారు కదా! 2007లో. హ్మ్. హ్మ్. నేను ఒక విషయంలో చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తాను. ధర్మాన ప్రసాద్‌ని ముఖ్యంగా. హ్మ్. ఆయన సోదరుడు తర్వాత రాజకీయాల్లోకొచ్చాడు. ఎమ్మెల్యే అయ్యాడు. హ్మ్. నా ఫైట్ ఎర్రంనాయుడుతో, ధర్మాన ప్రసాద్‌తో నా చిన్నప్పటి నుంచి కూడా. హ్మ్. స్వంత పార్టీలో ధర్మాన ప్రసాద్‌తో, ప్రతిపక్షంలో ఎర్రన్నాయుడుతో. ఓకే. ఇప్పుడొచ్చాడు అచ్చెన్నాయుడు, హ్మ్. రామ్మోహన్ నాయుడు హ్మ్. ఈళ్ళంతా ఇప్పుడు. ఏజ్‌లో నాది అచ్చెన్నాయుడుది సమానమైన ఏజ్ అయినప్పటికీ చిన్నప్పటి నుంచి ఆళ్ళ అన్నయ్యతోనే నా ఫైట్. హ్మ్. ఆయన మరణించాడనుకోండి. ఈ ఫైట్‌లో
వీళ్ళిద్దరూ ఒకటి, ధర్మాన ప్రసాద్, ఎర్రంనాయుడు. ఓకే. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థులు కదా, వాళ్ళిద్దరు ఒకటే. నో 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 నో. మనం అందరం అదే అనుకుంటాం. మా జిల్లా రాజకీయం అసలు స్పష్టంగా అర్థం చేసుకుంటే రేపు రాబోయే రాజకీయ పార్టీలకు కూడా చాలా మంచిది ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ విషయం అర్థం కావాలి, చంద్రబాబు నాయుడుకి ఈ విషయం అర్థం కావాలి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం అర్థం కావాలి. మా జిల్లాలో చాలా నీచ రాజకీయాలు జరుగుతాయి. కేడి బ్రదర్స్ అని పేరు పెట్టాను అందుకే నేను. కే అంటే కింజరాపు, డి అంటే ధర్మాన. ఓకే. వీళ్ళిద్దరూ ఒకటే. ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు ఒకటే అవడానికి రీజన్ ఏంటంటే కులం. వాళ్ళు వెలమ కులానికి చెందిన వాళ్ళు. మాది శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని మనం కళింగ ఎంపైర్ అంటాం, కళింగ సామ్రాజ్యం. కళింగ సామ్రాజ్యమైనటువంటి ఆ ప్రాంతంలోనే కళింగులతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అశోకుడు చరిత్రలో. అశోకుడు అక్కడే రిపెంటెన్స్ అయ్యారు యుద్ధంలో. రక్తపు టేరుల్లో రక్తం ప్రవహిస్తుంటే అది చూసి రిపెంటెన్స్ అయ్యి, అంటే పశ్చాత్తాపడి యుద్ధాన్ని విరమించి బౌద్ధంలో చేరారు. అంతటి చరిత్ర కలిగినటువంటి పుణ్యక్ష ప్రాంతం అది. ఆ ప్రాంతానికి చెందినటువంటి కళింగ అంటే ఒక కులం పేరు కాదు, ఒక సంస్కృతి పేరు. ఓకే. ఆ ప్రాంతంలో వైశ్యాస్ గాని, కాపులు గాని, అన్ని వెలమాస్ గాని అందరూ కళింగ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అందులో మెయిన్ రోల్ చేసిన వాళ్ళు యుద్ధంలో కళింగులు. ఓకే. సో ఆ పేరు మాకు అలా వచ్చేసింది, ఉండిపోయింది, చరిత్ర లేదు. మరి అలాంటిది ఈరోజు రాజకీయంలో మేము ఎలా ఉన్నాం? బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి చరిత్ర 6 సార్లు ఎంపీగా గెలిచి ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు కూడా ఆయన గెలిచాడు. మరి రాజగోపాలరావు గారి చరిత్ర తర్వాత కణితి విశ్వనాథం గారు, అప్పయ్య దొర గారు, రేవతిపతి గారు, ఇంతమంది వచ్చారు. ఎవ్వరు కూడా రాజగోపాలరావు గారి తర్వాత ఎవరు బాగుపడలే. సీతారాం గారు వరకు, నా వరకు కూడా ఒక్క సీతారాం గారే రామారావు గారు హయాంలో రామారావు గారి దయతో ఆయన మంత్రి అయినారు, రామారావు గారి సహకారంతో ఆయన అయ్యారు. అంతే తప్ప అలా ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్ కాబట్టి అవకాశం ఆయనకు వచ్చింది. తర్వాత మరి ఎవరికి రాలే. ఈ పరిస్థితుల్లో వీళ్ళు మా కమ్యూనిటీ కూడా ఎలా ఉంటుంది అంటే శ్రీకాకుళంలో నెంబర్ 1 కళింగ, నెంబర్ 2 కాపు, తూర్పు కాపు, నెంబర్ 3 రెడ్డిక, నెంబర్ 4 యాదవాస్. అంటే రెడ్డికాస్ యాదవాస్ సమానంగా ఉంటారు. తర్వాత ఎస్సీ వస్తారు. ఎస్సీ తర్వాత మరో 4-5 కులాల తర్వాత 8-9 లైన్లో ఉంటారు వెలమ. వెలమ వీళ్ళ రాజకీయం ఏంటంటే నాకు అర్థం కాదు. అసలు రాజగోపాలరావు గారు మరణానంతరం, అలాగే కాపులకు చెందినటువంటి కాపు నాయకుడు, మహానాయకుడు, గొప్ప నాయకుడు గొర్రెల శ్రీరాములు నాయుడు గారు మరణానంతరం కాపు వర్గాలు, కాళింగ వర్గాలు అణగారిపోయినాయి, భూమి మీదకు తొక్కేసినారు. ఎవరంటే ఈ కేడీ బ్రదర్స్. ఎర్రంనాయుడు, ధర్మాన ప్రసాద్ వచ్చిన దగ్గర నుంచి జిల్లాకి నాశనం పట్టింది, దరిద్రం పట్టింది. అందులో భాగంగానే వాళ్ళిద్దరు ఒకటైపోయి ఆయన గెలవాలి, ఈయన గెలవాలి, అందరూ ఓడిపోవాలి. అత్యంతగా ప్రాధాన్యత ఉన్నటువంటి కాపులు ఓడిపోవాలి, కాళింగులు ఓడిపోవాలి. కాపులు కొట్టుకు చావాలి, కాళింగులు కొట్టుకు చావాలి, వీళ్ళు మాత్రం బాగుండాలి. ఎంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు ఒకరికొకరు కలిసి పనిచేస్తారంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో ఉదాహరణలు చెప్పగలను. వాళ్ళు కలిసి రాజకీయం చేస్తారంటానికి. నేను ఎంపీగా పోటీ చేసేటప్పుడు 2019లో 3,100 అంటే 6,200తో రామ్మోహన్ నాయుడు గెలిచాడు. అంటే 3,100 ఓట్లు వస్తే నేను గెలుస్తాను. 7,800 ఓట్లు నావి పోస్టల్ బ్యాలెట్ రిజెక్ట్ చేశాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్, కౌంట్ చేయలేదు. భారతదేశంలో ఉన్న ఏ పార్లమెంట్ స్థానంలో కూడా అలా చేయలేదు, కానీ శ్రీకాకుళంలో చేశారు. చేసేటప్పుడు ప్రశ్నించవలసింది ఎవరు? డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. అక్కడ పోటీ చేసి ధర్మాన ప్రసాద్, మరి రేపు రామ్మోహన్ నాయుడు గెలుస్తాడు కదా. అంటే నీకు రామ్మోహన్ నాయుడు గెలవచ్చు, కానీ దువ్వాడ శ్రీనివాస్ గెలవకూడదు. దువ్వాడ శ్రీనివాస్ గెలవటం ద్వారా వైసీపీ గెలుస్తుంది, వైసీపీ గెలవకూడదు. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ పోవాలి. ఎవరు కూడా రాత్రి 8 గంటల తర్వాత డిక్లరేషన్ ఫార్మ్స్ తీసుకుని వెళ్ళిపోయినారు. నేను ఉదయం 4 గంటల వరకు కొట్లాడాను, రీకౌంటింగ్ కోసం ఫైట్ చేశాను. అదే ధర్మాన ప్రసాద్ అక్కడికి వచ్చి అక్కడికి అచ్చెన్నాయుడు ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు రాత్రంతా అక్కడే ఉన్నారు. మరి మనవాళ్ళు ఏరి? ఎందుకు ఎందుకు కృష్ణదాస్ రాలేదు? మరి వీళ్ళు వచ్చి ఒకవేళ గట్టిగా అడుగుంటే, రీకౌంటింగ్ పెట్టుంటే నేను గెలిచి ఉండేవాడిని కదా. నేనెవరిని గెలవటానికి? వైసీపీ గెలిచి ఉండేది కదా. ఆ ఆలోచనలు అలాగే లేవు. ఇది శ్రీకాకుళంలో రాఘోలు దగ్గర ఒక మెడికల్ కాలేజ్ పక్కన సుమారు కొన్ని 100 ఎకరాలతో లేఅవుట్ వేసాడు ధర్మాన ప్రసాద్. అది వైసీపీ టైంలోనే వేశాడు, కొంత భూమి కూడా ఆక్రమించాడు. దానికి ఇప్పుడు అచ్చెన్నాయుడు 2.5 కోట్లు పెట్టి రోడ్డు వేసాడు.
అలాగే టెక్కల్లో 70 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్వర్ణకారుల యొక్క స్థలాన్ని ధర్మాన ప్రసాద్ కాజేశాడు. కాజేస్తే అచ్చెన్నాయుడు అన్నాడు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ తాజ్ మహల్ నిర్మాణం చేసిన కొట్టిపడేసి ప్రభుత్వ ఆఫీసులు కడతాను అన్నాడు. ఓకే. ఇప్పుడు అచ్చెన్నాయుడు ధర్మాన ప్రసాద్ కలిసిపోయారు. కలిసిపోయి కాంపౌండ్ వాల్స్ ఎత్తేసినారు. మీరు కెమెరా పంపించండి ఒకసారి టెక్కలి, ఓకే. పంపిస్తే మీకు విజువల్స్ తెలుస్తాయి. పెద్ద వాల్స్ కట్టేసి లోపల భూమి ఆక్రమించేశారు. అంటే టెక్కలి ప్రజలకి ఆ లోపల ఏం జరుగుతుందో, లోపల ఉన్న స్థలం 70 కోట్ల రూపాయలు విలువైంది అన్నది పరిజ్ఞానం టెక్కల ప్రజలకు లేదనుకుంటున్నాడు ఆ ధర్మాన ప్రసాద్ ఓకే. అండ్ అచ్చెన్నాయుడు. వీళ్ళు ఈ స్థలాన్ని కాజేసి ఏంటి వీళ్ళ రాజకీయాలు అంటే, అధికారంలోకి వస్తే ఈరోజు మీరు టెక్కల్ నియోజకవర్గంలో చూడండి, అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు వాళ్ళ కమ్యూనిటీయే. అక్కడ మెయిన్ గా పనిచేస్తున్నటువంటి కళింగ కమ్యూనిటీ మీద దాడులు. సార్, కళింగ కమ్యూనిటీ మీద దాడి జరిగితే నాకు బాధ లేదు సార్, మేము భరిస్తాం సార్. మా మీద ఆధారపడిన ఎస్సీలు, ఎస్టీలు, కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, రెడ్డిక, యాదవ, అలాగే వైశ్య, బ్రాహ్మణ, సొండీస్, ఇన్ని కులాలన్నీ చెప్పుకుంటా పోతే చాంతాడు లిస్ట్. ఈ కులాలన్నీ మా మీద కూడా ఆధారపడి ఉన్నాయి కదా, మరి వాళ్ళు నష్టపోతున్నారు కదా, వాళ్ళని కొడుతున్నారు కదా, వాళ్ళని మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు కదా. మా నాయకత్వం మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ కులాలకి మేము ఎలా రక్షించుకోవాలి? అలాగే ఇదే పరిస్థితి కాపుల్లో కూడా జరుగుతుంది కదా. కాపు కులాలకు మీద ఆధారపడిన ఇతర కులాలన్నింటికి కూడా దాడులు చేస్తున్నారు కదా. ఇచ్చాపురంలో గ్రూపులు చేస్తారు, గెలవనివ్వరు. టెక్కలిలో గ్రూపులు చేస్తారు, గెలవనివ్వరు. ఆమ్దాల వలసలో గ్రూపులు చేస్తారు, గెలవనివ్వరు కాలింగల మీద. పాతపట్నంలో రెడ్డి శాంతి మీద గ్రూపులు చేస్తారు, గెలవనివ్వరు. అలాగే హెచ్చర్లలో గొర్రెల కిరణ్ మీద గ్రూపులు చేస్తారు, గెలవనివ్వరు. కానీ శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద్ మీద మాత్రం గ్రూప్ ఉండదు, నరసన్నపేటలో కృష్ణదాస్ మీద గ్రూప్ ఉండదు. అంటే రాజకీయంగా వీక్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కులాన్ని పీక్ లెవెల్లో మాట్లాడుతున్నారా సార్? అంటే మీ రాజకీయ ప్రాపకం కోసం మళ్ళీ కులాన్ని తెర ముందుకు తెస్తున్నారా? మళ్ళీ కళింగ వర్సెస్ వెల్లమ మధ్య ఒక వివాదాన్ని సృష్టించాలనుకుంటున్నారా దువ్వాడ శ్రీనివాస్? నేను ధర్మాన ప్రసాద్ మీద, ఎర్రన్నాయుడు మీద ఫైట్ చేస్తుంది నేటికి 25 సంవత్సరాలు ఈ పాయింట్ మీద. ధర్మాన ప్రసాద్ సొంత పార్టీలో మేమిద్దరం ఒక పార్టీకి చెందిన వాళ్ళం అయ్యింది, ఎందుకు నేను ధర్మాన్ని టార్గెట్ చేస్తాను? ఈ కుల రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి. అసలు 7-8వ స్థానంలో ఉన్నటువంటి వెలమలు మంత్రులు చేసి మా మీద ఆధిపత్యం ఏంటి? అది మా జిల్లా, అది కానీ మరి వాళ్ళు ఉన్న పార్టీలో మీరు కొనసాగారు కదా. అయితే ఊరుకుంటానా? మేము కొనసాగితే వాళ్ళు నేరాలు చేస్తుంటే ఊరుకుంటాను? ఇప్పుడు మా వాళ్ళందరికీ తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి పడేసినారు. ఎక్కడెక్కడ మన్యం ప్రాంతాల్లో పడేశారు, అరకు ప్రాంతాల్లో పడేసి కుటుంబాలతో నరకం చూస్తున్నారు ఈరోజు టెక్కల ప్రాంతానికి, శ్రీకాకుళం జిల్లా ప్రాంతానికి చెందిన కళింగులందరూ కూడా. అసలు జగన్మోహన్ రెడ్డికి మీరు అత్యంత సన్నిహితులు అయినప్పుడు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు అయినప్పుడు మరి మీ మాట ఎందుకు నడవలేదు జిల్లాలో? సార్, నా మాట నడుస్తుందనే కదా నేను సస్పెండ్ చేశాను. నేను ఈ వాస్తవాలన్నీ బాస్ దగ్గర చెబుతాననే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కూడా చెప్పేవాడిని ఇలా జరుగుతుందని. కాబట్టి శ్రీని ఇక్కడ ఉంచకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ వాస్తవాలు ఇలాంటివి తెలియజేస్తుంటాం. ఇవి చెబుతామనే వాళ్ళ ఉనికికి ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందనే భయంతోనే కావాలని నేను సస్పెన్షన్ కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ అపీల్ కంటే ధర్మాన బ్రదర్స్ మాట విన్నారు అంటే అంతే కదా. మీరు సస్పెండ్ అవ్వడానికి కారణం వాళ్ళే కదా సార్. ఆ ప్లేస్ లో ఉంటే శ్రీనివాస్ కావాలా, మేం కావాలా? ఇప్పుడు ధర్మాన ప్రసాద్ వైసీపీ ఓ కోళ్ల ఫారం లాంటిది. ఆ కోళ్లు ఆ కోళ్లు పెంచుతున్నటువంటి ఆ కోళ్ల ఫారం వానరే తినేస్తాడు జగన్. అలాంటి వాడు జగన్. సూట్ కేసులు దొంగ, తిట్టిన నీచుడు, నికృష్టుడు, భిక్షాన్ దేహి అనుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మా కర్మ కాలి, మా దరిద్రానికి 2014లో ఈ పార్టీలో చేరాడు. మేము 2010 నుంచి వైసీపీలో ఉన్నవాళ్ళం. అప్పటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిన వాళ్ళం. సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసి జగనన్న జైల్లో ఉన్నప్పుడు కూడా గట్టిగా పోరాడిన వాళ్ళు. అలాంటివన్నీ చేసిన తర్వాత వీళ్ళు చేరిన తర్వాత మాకు నాశనం తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు దువ్వాడ శ్రీనివాస్? నేను ఒక్కడే కాదు, అంటే వైసీపీ నుంచి ఆహ్వానం రాదని ఫిక్స్ అయిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తేయడు అని ఫిక్స్ అయిపోయారు దువ్వాడ శ్రీనివాస్. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో అంత వేగం నన్ను వదులుకోవాలని ఆయన అనుకోరు. ఆయన మనసులో శ్రీనివాస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది. నా మనసులో ఎప్పుడు అదే భావం ఉంటది. అంటే దైవ సమానుడిగా అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ధర్మాన ప్రసాద్ లా తిట్టను నేను, కృష్ణదాస్ లాగా వెనకపెట్టి మాట్లాడను. కానీ వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడతారు. నేను మాత్రం ఈ రోజు కూడా విమర్శించలేను.
ఎందుకంటే ఆయన నాకు మంచి చేశాడు, మేలు చేశాడు, మంచి వ్యక్తి. ఓకే. ఆయన నాకు సస్పెన్షన్ ఎత్తలేకపోతే అది రాజకీయానికి సంబంధించిన విషయం తప్ప. అలాగని నా జీవితాన్ని నేను పాడు చేసుకొని ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్‌గా ఉంటాను. ఇప్పుడు మరి వైసీపీలో కూడా మీకు ఎక్కడ ప్లేస్ ఉంది శ్రీకాకుళంలో? వైఎస్ఆర్ పార్టీ సస్పెన్షన్ ఎత్తేస్తే దువ్వాడ శ్రీనివాస్‌కి ఎక్కడ సీట్ ఇవ్వాలి? ఎక్కడ కూర్చోబెట్టాలి? మీరే చెప్పండి మరి. మరి ఎన్నాళ్ళంతా ఎలా వచ్చింది? ఇన్నాళ్ళు మీకు నియోజకవర్గం ఉంది. అంతకుముందు ఎంపీగా పోటీ చేశారు. సరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీకు ఆయన ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇప్పటికి ఎమ్మెల్సీగా ఉన్నారు. నా ముందు మీరు శాసనమండలి సభ్యుడిగా కూర్చున్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్‌కి ఎందుకు ఇవ్వాలి? అసలు ఎందుకు ఇవ్వాలి? ఆయన అవసరం ఏంటి? అనుకుంటున్నట్టే కదా. నా దమ్మేంటో, ఓకే. నియోజకవర్గాల్లో మాకున్న శక్తి ఏంటో 29లో చూపెట్టడానికి అన్ని ప్రణాళికలు వేసుకుంటున్నాం. పలాసలో మా క్యాండిడేట్ ఉంటాడు. ఓకే. పోటీ. ఓకే. మా సొంత బ్రదరే ఉంటాడు. దువ్వాడ శ్రీధర్. ఓకే. నేను ఇక్కడ ఉంటాను టెక్కల్లో. నరసన్నపేట, శ్రీకాకుళంలో నా మనుషులు పోటీ చేస్తున్నారు. ఓకే. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో కూడా నా మనుషుల్ని పెడతాను. నా స్వతంత్రత ఏదైతే ఉందో, నా తటస్థత ఏదైతే ఉందో, ఈ లైన్లో ముందుకెళ్తాను. వెళ్ళేటప్పుడు 29 ఎన్నికల్లో మాకు ఎంత ఓట్ షేర్ వస్తుందో రేపు మీరు చూస్తారు. జిల్లా కొత్తగా పార్టీ ఏమైనా పెట్టబోతున్నారా దువ్వాడ శ్రీనివాస్? ముందు నేను స్వతంత్రుడిగా శ్రీకాకుళం నుంచి నా యుద్ధం స్టార్ట్ చేస్తున్నాను. 29లో జరగబోయేది ఇదే. మీరు స్టార్ట్ చేస్తున్నారు. మీరు 4-5 నియోజకవర్గాల్లో ఆల్రెడీ క్యాండిడేట్లను కూడా అనౌన్స్ క్యాండిడేట్లు చేశారు. కూడా మా మనుషులు టీవీ పనిచేస్తున్నారు. అదే ఒక రకంగా అభ్యర్థుల ప్రకటన. వాళ్ళు కూడా ఇండిపెండెంట్లా? నా ప్రశ్న అదే. వాళ్ళు కూడా ఇండిపెండెంట్లా లేదంటే సొంతంగా పార్టీ పెడతారా లేక కూటమికి ఏమైనా దగ్గర అవుతున్నారా? నేను ఎవరికి దగ్గర అయ్యే పరిస్థితులు నాకు లేవు. నన్ను ఎవరు తీసుకోరు కూడా. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా విమర్శించాను, పవన్ కళ్యాణ్ గారికి విమర్శించాను, లోకేష్ గారికి విమర్శించాను. ఇప్పుడు సడన్ గా మీరు మైక్ ముందుకు వచ్చి వాళ్ళకి ముగ్గురిని విమర్శించిన చాలా మంది ఇప్పుడు కూటమిలో ఉన్నారు. మంత్రులు కూడా ఉన్నారు. అదే నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు సడన్ గా మీరు పొగడమంటే నేను పొగడలేను. నా క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయదు. నా ఆత్మ, నా మనసు నాకు అంగీకరించదు. లోకేష్ సమర్థవంతమైన నేత అని అన్నారు కదా మీరు. లోకేష్ అదే నేను అప్పుడు అన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి ఇస్తే మంచిదా, లోకేష్కి ఇస్తే మంచిదా అని మీలాంటి పెద్దవారు అడిగేటప్పుడు పవన్ కళ్యాణ్కి ఎలా ఇస్తారు? ఆయన ఓట్ షేర్ 5-6%, మహా అయితే 10%, 90% ఓట్ షేర్ టీడీపీకి ఉంది. కాబట్టి లోకేష్ అర్హుడు అన్నాను. 29 వరకు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి స్థానానికే గాని ఒకవేళ అవకాశం వస్తే అన్నాను తప్ప అది అభిమానం ఇదని కాదు. లోకేష్ గారితో కూడా అంటే నేను ఒక మాటలో చెప్పేది ఏంటంటే విమర్శించిన వాళ్ళని నన్ను ఎలా పొగడమంటారు? నిన్నటి వరకు పొగిడిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టమంటారు? వీళ్ళకి పొగడలేను, ఆయనకి తిట్టలేను. అది నా క్యారెక్టర్. కాబట్టి దీనికి మార్గం ఏంటి? మధ్య మార్గం, స్వతంత్రుడిగా ముందుకు పోవటమే. అప్పుడు నా శక్తి ఏంటో తెలుస్తుంది కదా. ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో తెలిసినోడు ఎమర్జ్ అవుతున్నాడు, రాజకీయంగా ముందుకెళ్తున్నాడు. ఎక్కడ నెగ్గాలనుకున్నవాడు కింద పడిపోతున్నాడు. కానీ మీరు ఎక్కడ నెగ్గాలన్న కేటగిరీలో ముందుకెళ్తున్నారు. మరి నెగ్గుతారా? ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక విప్లవమే సృష్టిస్తాను. ఓకే. పెద్ద యుద్ధమే ప్రారంభం అవుతుంది. అందులో ఖచ్చితంగా నేను గెలిచి వస్తాను. టెక్కల నుంచి గెలిచి వస్తాను. ఓకే. ఒకవేళ మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మనసే మారి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీని నాకు ఉండాలి అని అనుకున్నారు అనుకోండి, మళ్ళీ యథాస్థానం ఉంటది. ఒకవేళ అనుకోలేదు అనుకోండి, ఇండిపెండెంట్ ఉంటుంది. జగన్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు? లేదు, నాకు అంత ఈజీ కాదు అది. ఇప్పుడు నేను ఎదురు చూసినంత మాత్రం జరిగిపోదు. గొడవ నాకు ధర్మాన బ్రదర్స్ కి, ఈ డిడి బ్రదర్స్ కి, దువాడ బ్రదర్స్ అండ్ ధర్మాన బ్రదర్స్, కేడి బ్రదర్స్ కి అగెనిస్ట్ గా డిడి వర్సెస్ డి మధ్య డి మాట. సో మా ఇద్దరికి మధ్య జరగాల్సినటువంటి ఫైట్ ఇది. ఈ ఫైట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కన్విన్స్ అవడం అన్నది అంత చిన్న విషయం కాదు. ఆయనకి మనసులో ఉన్న, నాకు మనసులో ఉన్న జరిగే కార్యక్రమం కాదన్నది నేను చెబుతున్నాను. కాబట్టి నా లైన్ నేను చూసుకుంటున్నాను. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు అటు టీడీపీలో హేమహేమీలు, ఇటు వైసీపీలో హేమహేమీలు అందరికి మీరు ఎందుకు శత్రువు అయిపోయారు? అంటే అది మీలో కూడా ఒక లోపంగా ఎందుకు భావించకూడదు? వాళ్ళని కలుపుకోపోవడంలో మీ వైఫల్యంగా ఎందుకు చూడకూడదు? యథార్థవాది లోక విరోధి అంటారు. ఇప్పుడు ఇన్ని మాటలు నేను ఆడాను. ధర్మాన ప్రసాద్, కృష్ణదాసులు దొంగతనాన్ని బయట పెట్టాను. ఎర్రంనాయుడు, అచ్చెన్నాయుడు జిల్లాకి మోసమే చేశారు. వాళ్ళ జీవితంలో ఏం చేయలేదు. వాళ్ళ గురించి మాట్లాడతాం. ఈ వాస్తవాలు మాట్లాడితే మనం శత్రువు కాక మిత్రుడై కూర్చుంటామా? ఇవి మాట్లాడటానికి చాలా ధైర్యం ఉండాలి, కలేజా ఉండాలి.
మాట్లాడిన తర్వాత జరగబోయే పరిణామాలకు సిద్ధమై సిద్ధపడాలి. ఉండాలి. ఇన్ని తెలిసి కూడా నేను మాట్లాడుతున్నానంటే కోర్స్ నాకు నోటి దురద ఎక్కువ. ఉమ్, అయినా అలాగే ఉంటాను. ఉమ్, అలాగే మాట్లాడతాను. ఇదే నా స్వరం. ఉమ్, ఈ స్వరమే కొనసాగుతది నేను ఉన్నంత వరకు కూడా. ఓకే. అంతే తప్ప ఎవడికి తల వంచను. ఉమ్, ఎక్కడ తలదించను. నేను ముక్కుసూటిగా ముందుకు పోతాను. ఓకే. నేను తప్పు చేయలేదు, ఉమ్. చేయను. వ్యక్తిగత వ్యవహారం తప్ప. మిమ్మల్ని కూటమిలోకి తీసుకోవాలనుకుంటే కింజరాపు ఫ్యామిలీ ఒప్పుకోదు, ఒప్పుకోరు. వైసీపీలోకి తీసుకోవాలనుకుంటే ధర్మాన ఫ్యామిలీ ఒప్పుకోదు. ఒప్పుకోరు. మీకు రెండే ఆప్షన్స్, మూడు ఆప్షన్స్. ఆ. అయితే ఒకటి జనసేనలోకి వెళ్ళటం, అక్కడ కూడా తీసుకోరు. అక్కడ ఒకటి గట్టిగా నేను మాట్లాడాను. లేదు అది ఓకే రూల్డ్ అవుట్. ఆ, రెండోది స్వతంత్రంగా పోటీ చేయటం. నాకు హ్యాపీ. మూడోది మీరు పార్టీ పెట్టి ఆ కొన్ని స్థానాల్లో పోటీ చేయటం. లేదు, ఈ ముందు మూడిట్లో ఏం జరగచ్చు? 29లో నా శక్తి ఏంటో శ్రీకాకుళంలో చూపించాలి. ఓకే. మా ఓట్లు శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉండి విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో మేము ప్రాముఖ్యత ఉండి ఓకే. అక్కడక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మేము ఉమ్, మాకు మీరు ఇచ్చే సీట్లు ఏమైనా ఇస్తే ఓన్లీ శ్రీకాకుళంలోనే ఇస్తారు. ఉమ్, 3 ఎమ్మెల్యేలు ఇస్తారు, ఒక ఎంపీ ఇస్తారు. దట్స్ ఆల్. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఓకే. పార్లమెంట్ లో ఒకడు ఉంటాడు కమ్యూనిటీ నుంచి, ఉమ్. కేబినెట్ లో ఒకడు ఉంటే ఉంటారు. Hmm. ఇంతే కదా మా చరిత్ర. అంటే- అంతకన్నా మీరు ఎక్కువ ఇచ్చేయలేరు కదా. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇప్పుడు శ్రీకాకుళంలో మా ప్రాబల్యం ఎక్కువ, మాకు సీట్లు ఇవ్వని మీరు అడుగుతున్నారు. తక్కువ కమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళు అధికారం చలాయించకూడదు అన్న థీరీ రాజకీయాలు సరిపోద్దా? మీరు అడిగిన ఈ బీజం, ఈ చిన్న బీజం నుంచి పుట్టిందే 53% ఉన్న కాపులు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అన్న ఆ పుట్టుక నుంచి వచ్చిందే చిరంజీవి గారు. ఓకే. అందులో నుంచి వచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. రెడ్డిలు, చౌదరీలు చేస్తున్నారు, మేమెందుకు చేయకూడదు, మా శాతం ఎక్కువ కదని కాపులకు కలిగినప్పుడు మరి బాధ లేదు. అలాగే బీసీ కులాలన్నీ కూడా ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి నేటికే 3-4 దశాబ్దాలుగా. ఒక్క బీసీ వాడు ముఖ్యమంత్రి కాలేదే. బీసీల శాతం ఎంత? బీసీలు ఎంతగా తొక్కబడుతున్నారు 2 రాష్ట్రాల్లో కూడా. బీసీలకి మరి అవకాశం ఇవ్వరా? మా ఫైట్ స్టేట్ లెవెల్ ఎందుకు కారణంగా స్టేట్ లెవెల్ చూపాలి? వీళ్ళ లోపంలో కూడా వైఫల్యం ఉండొచ్చు కదా. స్టేట్ లెవెల్కి వస్తే మేము వీళ్ళ బీసీలో ఐక్యతలో లోపం ఉండొచ్చు కదా. ఐక్యతల లోపం ఎక్కడా లేదు. తొక్కి పెట్టడంలో, మేము అధిగమించడంలో మాకు లోపాలు కొంచెం కనబడుతున్నాయి. బీసీలకు స్వరాజ్యం రావాలి, ఓకే. బీసీలు రాజ్యాధికారం పొందాలి అన్నది మా గొడవ నడుస్తూనే ఉంది. ఏదో ఒక రోజు ఏపీలో బీసీ వాడు ముఖ్యమంత్రి అవ్వాలి. ఓకే. అయితేనే బీసీలకు అణగారిన వర్గాలకి, ఎస్సీలకు, ఎస్టీలకు కూడా అవకాశం వస్తుంది. మరి వీళ్ళంతా ఎవరి పునాదుల మీద అవుతున్నారు? బీసీల తాలూకా కులాల యొక్క పునాదుల మీదే ముఖ్యమంత్రులు అవుతున్నారు. అవును, బీసీల పునాదులు నిర్మించుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. వస్తది. తెలంగాణలో కూడా బీసీ నెంబర్ ఎక్కువ ఉంది కదా. వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో బీసీలు ఎక్కువ ఉన్నారు కదా. ఎందుకు ప్రతిసారి బీసీ ముఖ్యమంత్రి అవ్వలేదు, బీసీలకి అవకాశం ఇవ్వాలంటే అది సంపాదించుకోవడంలో వైఫల్యాలు కూడా ఉన్నాయి కదా. అందుకే గ్రామ స్థాయి నుంచి ఇది వస్తుంది. నేను అంటున్నది ఒక్క కాళింగ కులానికే కాదు, ఓకే. మా తర్వాత 2వ స్థానాన్ని పొందుతున్న కాపులకు కూడా అన్యాయం జరుగుతుంది అంటున్నా. ఎక్కడో 7వ స్థానంలో ఉన్న వెలములు మా మీద రాజ్యాధికారం చేయటం ఏంటి? ఓకే. కాళింగులు, కాపులు అట్టడుగును ఉండడం ఏంటి? ఈ విప్లవాన్ని తీసుకొస్తాం. ఓకే. ప్రాంతాల వారీగా, గ్రామాల వారీగా అన్ని దగ్గరలో కూడా శ్రీకాకుళంలో ఇది ఒక ఉప్పెన్లా వస్తుంది. ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం. ఆ స్టార్ట్ చేసి ప్రజలకు మేము మోటివేట్ చేస్తున్నాం, ఓకే. కులాలకు మేము మోటివేట్ చేస్తున్నాం. ఓకే. ఎందుకంటే మాకు అడ్వాంటేజ్ ఏంటంటే వెలమ కులానికి చెందిన వాళ్ళందరూ కూడా మంచి పోస్టింగ్స్ లో, మంచి ప్లేసెస్ లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. ఓకే. కాపులు, కాళింగులు మాత్రం శంకరమారణ్యాలకు పట్టేసినారు, నరకం చూస్తున్నారు. ఇది చాలు నాకు. ఓకే. ఈ పాయింట్ తోనే, ఈ పాయింట్ తో నిలబోతున్నారు. ఈ 2 పాయింట్లు నెక్స్ట్ మా మీద ఆధారపడిన ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాలు, అగ్రవర్గాలు అన్ని కూడా ఈ రోజు నరకం చూస్తున్నాయి. ఎందుకంటే మాతో వచ్చారు వాళ్ళు చేసిన పాపం అది. ఓకే. కాబట్టి వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేయాలి. ఓకే. ప్రొటెక్ట్ చేస్తూ ముందుకెళ్తాం. రైట్. అంటే శ్రీనివాస్ గారు, కోన రవికుమార్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక ప్రిన్సిపల్తో ఒక వివాదం వచ్చింది. దానిపైన ఆ జిల్లాకి చెందిన కూటమి నేతలు ఎవరు మాట్లాడలేదు. కానీ దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు కోన రవికుమార్కి? కోన రవికుమార్ మీద సౌమ్య అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ అలిగేషన్ చేశారు. అవును. నేనేమన్నానంటే, అమ్మా నీకేమైతే ఆయన శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టారన్నారో ఎవిడెన్స్ ఇవ్వు, కోన రవికుమార్ని టార్గెట్ చేస్తాను అని నేను చెప్పాను. కానీ అక్కడ జరిగింది ఏమీ లేదు. ఓకే. అచ్చెన్నాయుడు దగ్గరికి ఆమె వెళ్తే నువ్వు ఇష్యూ చేసేయి, వాడు మంత్రి రేసులో ఉన్నాడు, వాడి మంత్రి రేసు నుంచి తప్పించాలంటే నువ్వు ఇష్యూ చేసేయని పంపించింది. ఈమె తెలియక, దీనికి ఆధారం ఉందా? బాగా ఆలోచిస్తే ఆధారం దొరికిపోద్ది. ఓకే. అచ్చెన్నాయుడు మంత్రి కదా సార్. అవును. ఒక ఎమ్మెల్యే ఏం చెప్తాడు సార్? ట్రాన్స్ఫర్ చేయగలరా ఎమ్మెల్యే? ఎమ్మెల్యేకు ఉన్న ప్రివిలేజెస్ లో రివ్యూ చేస్తారు.
రివ్యూ చేసి ఆ విషయాన్ని కలెక్టర్కి చెప్తారు. ఓకే. కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశాడండి, ముగ్గురును చేశాడు, ఒక్క సౌమ్యనే కాదు, ఓకే. ముగ్గురిని ఎందుకు కలెక్టర్ చేశారు? ఓకే, కలెక్టర్ ఒకవేళ చేస్తే పెద్దన్న బాధ్యత వహిస్తున్నావు కదా అచ్చెన్నాయుడు, నువ్వు మంత్రివి కదా, మీరన్నమాటే నిజమైతే ఓకే. ఇది అచ్చెన్నాయుడు పంపలేదు, దీనికి ఆధారం ఉందంటే మరి ఎందుకు అచ్చెన్నాయుడు యాక్షన్ తీసుకోలేదు? ఆమెను అదే యథాస్థితిలో ఎందుకు కూర్చోబెట్టలేదు? మీరెవరు రవిని గురించి మాట్లాడమంటలేదు, సౌమ్య గురించి మాట్లాడండి. ఏం మిస్టర్ రామ్మోహన్ నాయుడు, వేర్ ఆర్ యూ? నువ్వెందుకు జిల్లాకు వచ్చి సౌమ్యకు జరిగిన అన్యాయం మీద కలెక్టర్ కి నీకు విశిష్టమైనటువంటి అధికారాలు ఉన్నాయి కదా, కేంద్ర మంత్రివి, నువ్వు చెప్తే కలెక్టర్ చేయాలి, మళ్ళీ తెచ్చి సౌమ్యని అదే ప్లేస్ లో పెట్టాలి. లేదు అచ్చెన్నాయుడైనా చేయొచ్చు, మరి మీరు చేయకుండా చోద్యం చూడటానికి రీజన్స్ ఏంటి? ఇది చాలదా సాక్ష్యం? చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినప్పుడు కోన రవికుమార్ పట్ల మిగతా నేతలు మాట్లాడడానికి ఎలా ధైర్యం చేస్తారు? అంటే ఏ పక్షం కూడా ఎందుకు ఇంత వివాదంలో మనం ఎందుకు అని ఏ రాజకీయ నాయకుడు అని అనుకుంటారు కదా. అగ్గి పుల్లేసి రాజేసి చంద్రబాబు నాయుడు గారు వరకు అది వెళ్ళేటట్లు చేసింది అచ్చెన్నాయుడు. ఇప్పుడు వీళ్ళదే నడుస్తుందండి. మీకు కోన రవిని ఎలాగైతే కార్నర్ చేశారో టీడీపీలో, సేమ్ తమ్మినేని సీతారాం చేశారు. తమ్మినేని సీతారాంకి ఇన్ఛార్జ్ తీశారు. ఇన్ఛార్జ్ తీసినప్పుడు ఇంకో వ్యక్తికి వేశారు. సీతారాం గారు ఏమన్నారు? నా కొడుకుని అయ్యండి అని అన్నారు. కొడుక్కి ఇవ్వడానికి వద్దు అంటారు, అర్హత లేదు. సీతారాంకి ఏజ్ అయిపోయింది, మరి ధర్మాన ప్రసాద్కి ఏమైనా 50 సంవత్సరాల 40 సంవత్సరాల? ఈయనకి 70 సంవత్సరాలు కదా, మరి ఆయనకి ఎందుకు తీయకూడదు? ఒకవేళ సీతారాం కొడుకు అనర్హుడైతే ధర్మాన ప్రసాద్ కొడుకు అర్హుడా? కృష్ణదాస్ కొడుకు అర్హుడా? వీళ్ళు అర్హులైతే సీతారాం కొడుకు ఎందుకు అర్హుడు కాడు? అంటే వైసీపీలో కూడా అదే అన్యాయం ధర్మాన బ్రదర్స్ ద్వారా జరుగుతోంది. అదే అన్యాయం టీడీపీలో కూడా కింజరాపు అదే తండ్రి కొడుకుల ద్వారా రవికి జరుగుతుంది. ఇది నా ఘోష. ఓకే, ఘోష ద్వారా దువ్వాడ శ్రీనివాస్ ఏం సాధించారు ఓడిపోవడం తప్పించి అని? పోతే పోనీ సార్, ఓడిపోయామో గెలిచామా కాదు, లీడర్ గా ఉన్నామా అన్నది లేదా అన్నది ముఖ్యం. ప్రజల యొక్క మనోగతానికి అనుగుణంగా ఎవడు పనిచేస్తాడో వారు లీడర్. నాకు లీడర్ గా ఉండాలనుంది. ఇదే ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు డంకా కొట్టుకుంటూ ముందుకెళ్తాను, డంకా బజాయించి. ఓకే, ఎలా మార్పు రాదో చూస్తాను. హరిబాబు విషయంలో సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ నుంచి, అప్పుడు నా వయసు 36 సంవత్సరాలు. ఆ రోజే ఎవడి ధర్మాన ప్రసాద్ అని పాదయాత్ర చేశాను. ఓకే, ఇప్పుడు 59 ఇయర్స్. ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. నేను ఎలా విడిచిపెడతాను? ఎప్పుడు చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ విధించింది. మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, అంటే ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి ఏమైనా వచ్చిందా? మీకు ఈ మధ్య ఒక మాట నేను మీడియాలో ఎక్కడ చెప్పాను, హలో మిస్టర్ ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, నన్ను సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. సస్పెన్షన్ అంటే అర్థం ఏంటి? జస్ట్ పాజ్, జస్ట్ విధుల నుంచి అలా పక్కన కొద్ది రోజులు పక్కన. సస్పెన్షన్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైం. ఒకవేళ నన్ను రివోక్ చేసేయచ్చు మా బాస్, మా జగన్ అన్న నాకు రివోక్ చేయొచ్చు, అప్పుడు కూడా మీకు వదలను, అప్పుడు కూడా గట్టిగా తగులుతా. కాబట్టి దయచేసి బహిష్కరించేయండి, ఎక్స్పెల్ చేసేయండి నన్ను. 6 ఏళ్ల వరకు మళ్ళీ పార్టీలోకి రావడం, అప్పుడు నేను రాజీనామా కూడా చేస్తాను ఎమ్మెల్సీకి. ఓకే, నన్ను సస్పెండ్ చేస్తే ఎలా రాజీనామా చేయమంటారు చెప్పండి? ఎక్స్పెల్ చేస్తే చేసేయాలి. ఓకే, అంటే పార్టీ నుంచి బహిష్కరిస్తే ఎమ్మెల్సీ గల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించమని దువ్వాడ శ్రీనివాస్ పబ్లిక్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు. మీకు దమ్ముంటే దువ్వాడ శ్రీనివాస్ ఏం చేయగలడు అంటున్నారు కదా. దువ్వాడ శ్రీనివాస్ కున్న శక్తి ఏంటి? శ్రీకాకుళం శక్తి లేదని నిర్ణయం తీసుకోవాల్సింది మీ పార్టీ అధినేత జగన్. జగన్ కూడా ఆఫర్ ఇస్తున్నారా? జగన్ గారికి నేను ఈ మాట అన్న ధర్మాన సోదరులకు అంటున్నా, దువ్వాడ శ్రీనివాస్ బహిష్కరించమని బహిరంగంగా మాట్లాడుతున్నాడు, బహిష్కరించండి మరి పార్టీ హైకమాండ్కి చెప్పి బహిష్కరిస్తారేమో. బహిష్కరించండి, మంచిది, సిద్ధమేనా? సిద్ధమే. జగన్ టూ ఇయర్స్ ఉంది, మరి ఎందుకు 2 ఏళ్ల ఇప్పుడు 1 hour లో నాకు బహిష్కరణ ఎక్స్పెల్ అని వస్తే జస్ట్ 1 minute తర్వాత రాజీనామా. జగన్ వాళ్ళేం అనలేదు కదా, మీరు ఆఫర్ ఇస్తున్నారు, దమ్ముంటే బహిష్కరించి ధర్మాన. మరి ఈ మధ్య మా జిల్లాలో జరుగుతున్న చర్చ అది, వీడిని ఇలా కూర్చోబెట్టకూడదు, ఎక్స్పెల్ చేయమని. అందుకు నాకు అంతకన్నా తిక్క కదా, ఆ తిక్కలో నేను అదే చెప్తున్నాను. మీరు నాకు ఈరోజు ఈ మధ్య ధర్మాన కృష్ణదాస్ కబురు పెట్టాడు, దువ్వాడ శ్రీనికి చెప్పండి బట్టలు కూడా తీసుకొట్టేస్తాం మనిషి. నేను ఊరుకున్నా, ధర్మాన ప్రసాద్ ఊరుకోడని. ఈ మీడియా ద్వారా కృష్ణదాస్ చెప్తున్నాను, నీకు దమ్మున్న ప్లేస్ కి చెప్పు, నేను వస్తా, నువ్వు నాకు ఓడదీస్తావు, నేను నీకు ఓడదీస్తావు, చూద్దాం. పిచ్చి పిచ్చిగా వాగొద్దు. నువ్వు సస్పెన్షన్ తో ఆపకు, నీకు దమ్ముంటే నన్ను ఎక్స్పెల్ చేయి, బహిష్కరించు మిస్టర్ కృష్ణదాస్, మిస్టర్ ధర్మాన ప్రసాద్ అంటున్నాను.
జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీరు నన్ను దూరం చేయలేరు, ఉమ్, మీ తరం కాదు, ఓకే. ఆయన నా గుండెల్లో ఎప్పుడు ఉంటాడు. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే 2 రాష్ట్రాల రాజకీయం చేయాలని ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ఎందుకంటే దివ్యల మాధురి గారు కూకట్పల్లి నుంచి పోటీ చేస్తారని ఒక టాక్ వినిపిస్తోంది. ఆమె కూడా దాన్ని ఏమి ఖండించలేదు. నిజంగా సీరియస్ ప్లానేనా? సార్ మేమైతే తెలంగాణ వరకు వచ్చింది వ్యాపారం కోసం, ఉమ్, ఇక్కడైతే రాజకీయాల్లో తలదూర్చదలుచుకోలేదు. ఉమ్, ఇక్కడ అందరూ మాకు ఒకటే, ఉమ్. అందరు లీడర్స్తో మేము సమాన దూరంలోనే ఉంటాం. మరి ఎందుకు కూకట్పల్లి నుంచి దివ్యల మాధురి పోటీకి సిద్ధం అవుతున్నారు? టాక్స్ వస్తున్నాయి, ఏం చేయమంటారు? ఒక పార్టీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యింది అంటున్నారు, వాస్తవా కాదా? అంటే ఎప్పుడు కూడా సత్యమా మాట్లాడతారు కదా దువ్వాడ అవును, శ్రీనివాస్, అవును, చెప్పండి వాస్తవా కాదా? అవును. పెద్ద బీజేపీ పెద్దలు నాకు కాంటాక్ట్ చేశారు. హైదరాబాద్లో డిస్కషన్ నడిచింది. ఓకే. మేడంకి ఇక్కడ పెట్టండి, హైదరాబాద్ లెవెల్, తెలంగాణ లెవెల్లో, మీరు ఏపీలో మీ వాయిస్ కూడా మాకు అవసరం. ఓకే. ఆ, ఇప్పుడు బాగుంది, ఈ బాగున్న దానిలో ఇంకా కొంచెం యాడ్ అయితే బాగుంటుంది అన్నది ఆ అభిప్రాయంతో నన్ను అడిగారు. అంటే కూకట్పల్లి అలా ఏం చెప్పాలి, అలా చెప్పలేదు. పార్టీలో చేరడానికి డిస్కషన్. ఎందుకు కూకట్పల్లి టాక్ వచ్చింది? ఎందుకు వచ్చిందో నాకు తెలియదు సార్. మేము కూకట్పల్లి ఎక్కువ ఉంటాం, లాదా బెలీజాలో ఉంటాను, తర్వాత బిజినెస్ చందానగర్ లో జరుగుతుంది, అక్కడ ఎక్కువ తిరుగుతున్నాం కాబట్టి మాకు అందరూ పిలుస్తున్నారు. ఇది మూసాపేట, అక్కడ ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, వినాయక పూజలకి, దుర్గా అన్ని పిలుస్తుంటే వెళ్తున్నాం, కలుస్తున్నాం, ఏదో తోచిన సహాయం చేస్తున్నాం అంతే. ప్రజలతో సత్సంబంధాలు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళం కదా, అంతేగాని ఇది ఏదో రాజకీయం కోసమో పార్టీల కోసమో కాదు. ఇది కేవలం ఒక హ్యూమన్ రిలేషన్స్ అంతవరకే. ఓకే. అంటే దువ్వాడ శ్రీనివాస్ బయటికి నేను నిజాధిపరునని చెప్తారు, కానీ మూలపేట పోర్టు ద్వారా వచ్చిన ముడుపులతోనే వస్త్ర వ్యాపారంలోకి వచ్చారు. ఇది మీపైన ఒక ఆరోపణ. ఇప్పుడు మూలపేట పోర్టు కూడా అసలు యాక్చువల్గా అది అడిగారు కాబట్టి అది కూడా చెప్పాలి. అసలు యాక్చువల్లీ భావనపాడు పోర్టు అవును 50-60 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ గారు కూడా దీని మీద మాట్లాడి అలాగే ఉండిపోయింది. జగనన్న కూడా మూలపేట అనుకున్నారు, కానీ నాకు ఒక సైంటిస్ట్ చెప్పారు, మీరు ఇది మూలపేట సెట్ కాదు, సారీ భావనపాడు సెట్ అవ్వదు, మూలపేట ప్లాన్ చేయండి అంటే జగనన్నకి నేను చెప్పా ఒకరోజు, అన్న మూలపేట అయితే సక్సెస్ అవుతుందంట. అన్న వెంటనే రిపోర్ట్ రప్పించుకున్నారు, అంత సక్సెస్ఫుల్ గా వచ్చింది. వెంటనే క్యాబినెట్ లో పెట్టేసి 2023 ఏప్రిల్ 19వ తారీఖున శంకుస్థాపన చేస్తాం. అన్న నాకు బాధ్యతలు అప్పచెప్పారు, నేను మా చేతుల మీద 65 to 70% వర్క్ పూర్తి చేస్తాం. ఇంచుమించు నార్త్ బ్రేక్ వాటర్స్, సౌత్ బ్రేక్ వాటర్స్ అండ్ అన్ని చాలా వరకు మేమే చేసాం. అయితే గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు టీడీపీ వచ్చింది, ఇప్పుడు అచ్చెన్నాయుడు బ్రదర్ హరిప్రసాద్ చేస్తున్నాడు. ఓకే, దమ్ముంటే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి మీరన్నట్టు నేను ఆ పోర్ట్లో అక్రమ సంపాదన చేస్తుంటే, అక్రమంగా నేనేమైనా కానీ తీసుకుని ఉంటే ఓపెన్ చేయమనండి, ఫైల్ తీయమనండి, అచ్చెన్నాయుడు చేతిలోనే ఉంది కదా, మరి లేట్ ఎందుకు? మరి ఇంత తిడుతున్నాను కదా, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అచ్చెన్నాయుడు ఒక దగ్గర కూర్చొని నా మీద ప్లాన్ చేసేయచ్చు కదా, తీసేయచ్చు కదా, తీసేసి కేసు కట్టేయచ్చు కదా. ఎస్, నేను మెయిన్ కాంట్రాక్టర్, విశ్వసముద్ర కంపెనీ నుంచి నేనే మెయిన్ కాంట్రాక్టర్, నేను సబ్ కాంట్రాక్టర్స్ కి ఇచ్చి చాలా వర్క్ చేశాను, ఐటీ రిటర్న్స్ ఉన్నాయి, జిఎస్టీ ఉంది, పేమెంట్స్ ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. మరి దీని ప్రకారం నేను చేశానని చెప్తున్నాను. దీనిలో నేను సుమారు 2 కోట్లు లాస్ అయిపోయాను. లేదు నేను సంపాదించానని అనుకుంటే ఫైల్ ఓపెన్ చేసి కేసు కట్టమనండి అచ్చెన్నాయుడికి, సవాల్. అంటే ఆల్రెడీ జనసేన నేతలు కూడా మీపై కేసులు పెట్టారు. మీ జిల్లాలో ఇంకో టాక్ కూడా నడుస్తుంది, దువ్వాడ శ్రీనివాస్ త్వరలో అరెస్ట్ కాబోతున్నారని. ఓకే, రెడీ, ఇప్పుడే రెడీ. మీ అంచనాలు ఉన్నారా నిజంగా అరెస్ట్ వరకు? ఆయనకి నేనేదో మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అని అడిగాను నేను పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ సమావేశాలు. ఎందుకు ప్రశ్నించట్లేదు, డబ్బులు తీసుకుని ప్రశ్నించట్లేదు అని అందరూ అంటున్నారు అని అన్నాను. ఓకే, దానిపైన వరుస పెట్టి కేసులు కట్టారు అన్ని స్టేషన్స్ లో. మరి ఆ తర్వాత నాకు కొన్ని 41 నోటీసులు, అంటే ఇప్పుడు కొత్త BNSS ప్రకారం 35 Clause 3 నోటీసెస్ రిసీవ్ చేసుకున్నాను, కానీ ఎక్కడ నన్ను ఇంకా తీసుకోలేదు. మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ అరెస్ట్ చేసినా 62 రోజులు జైల్లో ఉండి వచ్చిన బాడీ ఇది. ఓకే, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బులు లేవు, ఏదన్నా నేను రెడీ అంటున్నారు, ఏంటి మీరు అసలు స్పెషల్ గా ఉన్నారు? 62 రోజులు జైలు అనుభవం ఉన్న నాకు పవర్ ప్లాంట్ పోరాటాల ద్వారా 18 కేసులు, 7 మర్డర్ కేసులు నా పైన. ఇన్ని ఒక్కరికి నేను చీమ కూడా చంపాను. థర్మల్ ప్లాంట్ కాకరపల్లి థర్మల్ ప్లాంట్ లో 1600 మంది ముద్దాయిల్లో నేనొకండి, మా తర్వాత ఉన్న మా బ్రదర్స్, మా సోదరుల సమానంలో 3 కాల్చి పడేసినారు, నా మీద ఫైరింగ్ ఆర్డర్స్. 62 రోజులు జైల్లో ఉన్న అనుభవం అండి దువ్వాడ శ్రీనివాస్ ది. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎంత పెడతారు? 90 days, 100 days, దట్స్ ఆల్. మరో 30 రోజులు ఎక్స్ట్రా భరించలేనా? నేను రెడీ. చిరంజీవి మీకు టికెట్ ఇచ్చారు,
ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ ఎన్నికల్లో మీకు ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బులు మళ్ళీ మీకు ఇచ్చారు. మీరు గతంలో కూడా ఈ మాట చెప్పారు. మరి మీకు విశ్వసనీయత లేదా? ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఆ స్థాయిలో మాట్లాడారు? చిరంజీవి గారు లాంటి గుడ్ పర్సన్ని నేను రేర్గా చూస్తుంటాను. మ్మ్. ఈజ్ వెరీ 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 నైస్ జెంటిల్మెన్. ఓకే. నాకు పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు. నాకు టికెట్ ఇవ్వకూడదని ఆ రోజు కూడా పీఆర్పీలో కూడా గట్టిగా మా జిల్లా నుంచి జరిగింది. ప్రయత్నాలు జరిగినప్పటికి కూడా మ్మ్. శ్రీనివాస్కి టికెట్ ఇవ్వకపోతే అర్థం లేదని టికెట్ ఇచ్చారు. మ్మ్. అక్కడ టికెట్ ఇచ్చిన తర్వాత రేవతిపతి గెలిచి చనిపోయిన తర్వాత జరిగే బై ఎలక్షన్లో నా కోసం టెక్కలు వచ్చి దగ్గరుండి నామినేషన్ వేయించారు. మ్మ్. ఆ తర్వాత ఆ రాజశేఖర రెడ్డి గారి కొద్ది రోజుల్లోనే మరణం. ఆ మరణానంతరం నేను పూర్తిగా ప్రచారం ఆపేశాను. మ్మ్. ఆపేసిన తర్వాత శ్రీనివాస్కి డబ్బులు ఖర్చు అయి ఉంటాయి, మ్మ్. పాపం తిరిగేసినాడు అని నాకు డబ్బులు పంపించారు. ఓకే. పెద్ద మొత్తమే పంపించారు. మ్మ్. ఎంత మంచి మనసు, ఎంత మెగ్నానిమిటీ, ఎంత గొప్ప విషయం. మ్మ్. ఇవి చిరంజీవి గారిలో ఉన్న గుడ్ క్వాలిటీస్. ఓకే. అసలు ఇక చిరంజీవి గారితో ఉన్న మంచి రిలేషన్, అన్నయ్య అని పిలుచుకొని హాయిగా ఉండేవాళ్ళం. మ్మ్. మా దురదృష్టం ఆయన పార్టీ కలిపిస్తారు, లేకపోతే ఇప్పటికైనా ఆయన చీఫ్ మినిస్టర్ అయి ఉండేవారు. ఓకే. రాష్ట్రంలో ఉండే కాపుల కళ నెరవేరు ఉండేది. మ్మ్. తప్పకుండా ఆయన 18 ఎమ్మెల్యేలు గెలిచి 75 లక్షల ఓట్ షేర్ తీసుకున్నటువంటి వ్యక్తి. అవును. మరి అన్నయ్య ఇలాంటి రాజకీయాలు, దుష్ట రాజకీయాలకి ఆయన భరించలేరు కాబట్టి కలిపేస్తున్నారు. మ్మ్. సూర్యుడి గుర్తు నుంచి పోటీ చేసిన వాడిని కూడా నేను ఒక్కడిని రాష్ట్రంలో. ఓకే. ఇంత రిలేషన్స్ ఉన్నాయి చిరంజీవి గారితో. మ్మ్. పవన్ కళ్యాణ్ గారితో నాకు ఎందుకు యాక్సెస్ రాలే. ఓకే. ఎందుకంటే పార్టీ కలిపేస్తున్నప్పుడు మేము కలవటానికి వెళ్ళాం ఒకసారి. మ్మ్. సార్ పార్టీ మెర్జ్ చేసేస్తాం అంటున్నారు కాంగ్రెస్లో, ఎలియన్స్ పెట్టుకుందాం, మెర్జింగ్ ఎందుకు, మనకు మంచి రోజులు ఉంటాయంటే ఆయన ఎప్పుడు 2014 నుంచే మాట్లాడతారు, 8 నుంచి మాట్లాడరు పవన్ అంటే కళ్యాణ్ ఎవరి గారు. దగ్గరికి వెళ్ళారు? పవన్ కళ్యాణ్ పవన్ దగ్గరికి? కళ్యాణ్ గారి దగ్గరికి కొంతమంది పెద్దల వేలు కలిసాం ఆ రోజుల్లో, మ్మ్. 2009లో 10లో మ్మ్. వెళ్తే నో 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 నో, నేనేమి దాని గురించి మాట్లాడను, నేను సినిమాలు చూసుకోవాలి, గెట్ అవుట్ అనేసి. ఓకే. ఆ. నాకు బాగా పట్టేసిందండి బ్రెయిన్కి. మ్మ్. ఇప్పుడు జనసేన కార్యకర్తలకి తెలీదు, ఓకే. వాళ్ళు ఎంతసేపు 14 నుంచి ఆలోచిస్తారు. కానీ ఇదే పిఆర్పి కోసం విలీనాన్ని వ్యతిరేకిస్తూ అన్నయ్యకి దూరం అయింది పవన్ కళ్యాణ్. అది తెలుసు పవన్ కదా మీకు? కళ్యాణ్ అంటే విలీనాన్ని వ్యతిరేకించాడు ఆయన. కదా వ్యతిరేకించారు, ఇంట్లో ఏదో పడ్డారు సార్. మ్మ్. చిరంజీవి గారు పార్టీకి వచ్చినంత పెద్ద క్యాడర్ మ్మ్. ఏ పార్టీకి కూడా రాలా. మ్మ్. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా రిజైన్ చేసేసి మరి కూడా వచ్చేసినారు ఆ పార్టీకి. మ్మ్. మేధావులు కూడా చాలా మంది పార్టీలో అందరూ కీరా ఫుట్పాత్ అయిపోయారు సార్. మ్మ్. కీరా ఫుట్పాత్ అయినప్పుడు మీరు ఆలోచించాలి కదా, ఓకే. ఏదో ఒక మంచి మాట, మ్మ్. మనం మరి చేయలేకపోతున్నాం, కాఫీ తాగండి, చేయలేకపోతున్నాం, మ్మ్. ఇది పరిస్థితి. మరి ఆ తర్వాత ఆయన ఎందుకు? జనసేన పార్టీ పెట్టాడు కదా. ఆ తర్వాత గురించే మాట్లాడతారు, 8 నుంచి మాట్లాడరు, అదే నా బాధ. ఓకే. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కీరా మ్మ్. ఫుట్పాత్ అయిపోయాం చాలా మంది. మ్మ్. 14 నుంచి మీరు వచ్చారు, నిలబడ్డారు, ఏదో చెప్తున్నారు, తిరిగారు, బాగున్నది. మరి మా పరిస్థితి ఏంటి? మేము దెబ్బలు తిన్నాం, బాధలు పడ్డాం, దిగామంటారు. మరి దిగిపోయిన మేమేం కావాలి? ఓకే. పిఆర్పి తిరుపతిలో జరిగిన బహిరంగ సమావేశానికి 150 బళ్ళు పెట్టుకుని కార్లు మ్మ్. ఆ రోజుల్లో పెట్టుకొని 2008లో తీసుకెళ్ళిన దువ్వాడ శ్రీనివాస్. ఓకే. ఇప్పుడు ఎవరో జనసేన వాళ్ళు నన్ను విమర్శిస్తారు, ట్రోల్ చేస్తారు. మ్మ్. నా చరిత్ర మీకు తెలియదయ్యా. చిరంజీవి గారి గురించి ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తిని. ఓకే. ఈ బాధలో నేను అంటున్నానే తప్ప మ్మ్. అతనికి ఇతనికి తేడా ఉంది అంటున్నాను. ఓకే. దువ్వాడ శ్రీనివాస్ గారు, రాజకీయాల నుంచి ఒక్క నిమిషం పక్కన వద్దాం. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది, పోటీ చేసే వాళ్ళ లిస్ట్ కూడా వచ్చేసింది. దువ్వాడ శ్రీనివాసు అలాగే మాధురి గారు, మీ ఇద్దరు ఖచ్చితంగా బిగ్ బాస్లో ఉంటారు అన్నది చర్చ జరిగింది. ఎస్, నేను ఉండబోతున్నానని ఆమె కూడా ఒకరిద్దరి దగ్గర అవును. అన్నారు. కానీ ఏమైపోయింది? మీరిద్దరు లేరు పార్టిసిపెంట్స్లో. నిజానికైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయటం జరిగింది. ఆ టీం వచ్చారు, వచ్చి మాట్లాడారు, మీరు అగ్రిమెంట్ ఇవ్వండి, వెంటనే 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రమ్మని మంచి చెప్పారు. కానీ మేము వెళ్తే ఒకసారి 3 నెలలు వెళ్ళటానికి సిద్ధపడాలి. ఆ తర్వాత నేను మెయిన్ కాదు, మాధురి అని వెళ్ళాలి, నేను బయట ఉండిపోవాలి, సిద్ధపడాలి. ఒకవేళ 2-3 వారాల్లో తిరిగి వచ్చేస్తే ప్రాబ్లం లేదు. ఉంటే పరిస్థితి ఏంటి? మా బిజినెస్లు, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. విశాఖపట్నంలో మరో బ్రాంచ్, జూబ్లీ హిల్స్లో మరో బ్రాంచ్ రెడీ అవుతుంది. ప్రస్తుతానికి వెళ్ళటం కష్టం అని సున్నితంగా మేము రాలేమని చెప్పడం జరిగింది. అందుకే వెళ్ళట్లేదు. నిజానికైతే ఆహ్వానం వచ్చింది, వెళ్ళాల్సిందే, కానీ వెళ్ళలేదు, రాలేమని చెప్పాం. ఓకే. ఆ మధ్యన కొంత సినిమాలు, ఫైట్లు, కొంత హడావడంతా చేశారు. ఇప్పుడు కొంత ఫ్రీ టైం దొరికింది, మళ్ళీ సినిమాలు అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సినిమా అంటే నాకు కొంచెం ఇష్టం. ఎందుకంటే డిఎఫ్టి, డిప్లొమా ఇన్ ఫిల్మ్ ట్రాకింగ్, అండ్ డిఎఫ్ఏ ఈ రెండిటిలో నేను ఇచ్చేసాను. అంటే ఉంది, సంబంధం ఉంది. ఓకే. చేసాం. ఆ అవకాశం రాలేదు, ఆ ఫీల్డ్కి మనం పనికిరాం అనుకున్నాం, రాజకీయాల్లో స్థిరపడిపోయాం. సరే, ఎవరెవరో అడుగుతున్నారు, ఒకవేళ అవకాశం వస్తే పార్టీ మీద వాలంటీర్ అని ఒక సినిమా కూడా తీశాను, పార్టీ రిలీజ్ చేసాం.
అది నా సొంతంగా నేను మాధురి కలిపి తీసాను. అందులో ఫైట్స్ కూడా చేశారు కదా మీరు. ఫైట్స్ కూడా ఉన్నాయి. అది కొంచెం విజువల్ వాల్యూస్ తక్కువ, కానీ ఎలాగో తీసాం, రిలీజ్ చేసాం. సో నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నారు, చూద్దాం. అది ఇంట్రెస్టే కాబట్టి చూద్దాం. ఓకే, రైట్, చూద్దాం. మన దువ్వాడ శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ ఎత్తైపోతే నా సత్తా ఏంటో నేను చూపిస్తాను, ఎత్తేయరని అనుకుంటున్నాను. అలాగే తనను బహిష్కరించమని శ్రీకాకుళంలో ఉన్న ధర్మాన బ్రదర్స్కి కూడా నేను ఆఫర్ ఇస్తున్నాను. ఎమ్మెల్సీ నన్ను బహిష్కరిస్తే ఇంకా ఎమ్మెల్సీ పదవి కూడా నేను రాజీనామా చేస్తానని ఆయన బహిరంగంగా ఆఫర్ ఇస్తున్నారు. రాజకీయంగా నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్తున్నారు. మరి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, సొంతంగా పార్టీ పెడతారా అనేది మనం వేచి చూడాలి. ఏదేమైనా రాజకీయంగా ఒక బీసీ నినాదాన్ని మళ్ళీ తెర ముందుకు తెస్తున్నారు. అలాగే తన కమ్యూనిటీకి తీవ్ర అన్యాయం జరుగుతుందన్న అంశాన్ని మళ్ళీ తెర ముందుకు తెస్తున్నారు. మరి ఇవన్నీ ఆయనకి రాజకీయంగా రేపొద్దున్న ఎంతవరకు భవిష్యత్తు పరంగా ఉపయోగపడతాయి, ఏ విధంగా ఉండబోతుంది ఆయన ప్రయాణం, లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది ఫైర్ బ్రాండ్ నేత దువ్వాడ శ్రీనివాస్ గారితో 10 టీవీ పాడ్కాస్ట్.